తాట తీస్తా ఫోటోలో లాగా, లేకపోతే కాలము వేసి తిని గొల్లెం మరిచి తిని. పెట్టు తొలి స్టెప్ వార్డ్రోబ్ నిలబడేట్టు, మన వ్యూయర్స్ అందరికి నచ్చేట్టు. వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఒక అన్బాక్సింగ్ అన్నాను, ఎందుకంటే ఆల్రెడీ తెరిచిపెట్టినాం కాబట్టి బాక్స్ లోపల నుంచి తీసి మీకు చూపిస్తా. ఏంటంటే ఈ బాక్స్ లోపల ఒకటి వార్డ్రోబ్ దాచిపెట్టినాం అనమాట. అంతకుముందు ఒకసారి మీకు గుర్తుందా, నేను ఒకటి మంచిగా చీరలకు పెట్టెలు తెచ్చుకున్నా, అంత బాగుంది, కానీ ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు తీసుడు పెట్టడం మాత్రం భలే కష్టంగా ఉందబ్బా. అయితే మా దగ్గర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలా మంది ఉన్నారు. సో ఈ నియర్ బై ఉంటున్నారు పిల్లలు, వాళ్ళకు వాళ్ళ రూమ్లో వార్డ్రోబ్స్ లేవన్నమాట. వాళ్ళు ఏంటంటే చాలా క్రియేటివ్గా చాలా తెలివిగా ఆలోచించేసి ఇట్లాంటివి తెచ్చుకున్నారు. తీసుకుపోయి వాళ్ళ రూమ్లో పెట్టి ముద్దుగా సర్దుకొని నాకు ఫోటో పెట్టి మేడం ఇది కొనుక్కొచ్చుకున్నామన్నారు. అట్టెట్ట కొనుక్కొచ్చుకున్నారు, భలే ఉంది, మా వాళ్ళకి చూపించాలి, అన్నీ తీసి బట్టలాడ పడేసి మళ్ళీ వార్డ్రోబ్ తీసుకురండి అంటే ఇట్లా డబ్బలు మూసుకొని తీసుకొని డబ్బల మడత పెట్టి లోపల పెట్టేసి డబ్బా తీసుకొని వచ్చారనమాట. అది సంగతి. ఓకే, చాలా నచ్చింది, ఎవరికైనా యూజ్ అవుతుందని చేస్తున్నా. దీన్ని వర్త్ 1300 ఏనంట. అది ఇంకా నచ్చింది మనకు. సో మీకు చూపిస్తా, మీకు కూడా నచ్చితే కొనుక్కోండి. సో ఇదేంది చూపిస్తున్నావు శ్రీదేవి అనుకోండి, చాలా మందికి చాలా రకాలుగా అవసరం అవుతుంది మనకు. ఇంట్లో ఎన్ని కబోర్డ్స్ ఉన్నా, ఎన్ని వార్డ్రోబ్స్ ఉన్నా, ఎన్ని బీరువాలు ఉన్నా, ఏమున్నా సరే మనకు ఇంకొంచెం ఎల్తి పడుతుంటుంది అనమాట. అప్పుడప్పుడు ఆ ఎల్తి పడ్డప్పుడు ఇట్లాంటివి తీసుకొచ్చి వాడుకొని మళ్ళీ మనం అంతా సెట్ అయిపోయాక మళ్ళీ తీసి లోపల పెట్టుకోవచ్చు. ఓకే, ఇది సంగతి. అండ్ ఎస్పెషల్గా బ్యాచిలర్స్ కానీ, హాస్టల్స్లో ఉండే పిల్లలకు కానీ, ఇంకేంది అంతే కదా, హాస్టల్లో కానీ బ్యాచిలర్ రూమ్లో కానీ అంతకంటే వేరే చెప్పొద్దు దీనికి. కానీ సరే, ఎనీవే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో తీయడం జరుగుతుంది. కాబట్టి ఇంకేమైనా మాట్లాడిననుకో మీరు లా పాయింట్లు తీస్తున్నారు. ఈ మధ్యలో టూ మచ్ ఏంటంటే, విషయం ఏంటంటే మీకు తెలియదు, మా ఆయన రిజల్ట్ రాకముందు నేను ఉల్లిగడ్డ వీడియో తీసిన. మా ఆయన రిజల్ట్ రాకముందు మీరేం మాట్లాడతారు, అన్ని లా పాయింట్లు మాట్లాడడం నేర్చుకున్నావు శ్రీదేవి అని మాట్లాడుతున్నారు మీరు. అట్లా ఎట్లుందంటే మీది పొగిడినట్టే పొగిడి, తిట్టినట్టే తిట్టి, మెచ్చుకున్నట్టే మెచ్చుకొని, గిల్లినట్టే గిల్లి అట్లుందనమాట. సో ఎట్లంటే మా ఊర్లో ఒక షాప్ ఉంటుండే అనమాట. షాప్ అంటే మా ఊర్లో షాప్ ఎంత, మా ఊరే గింత, దాంట్లో షాప్ అంటే షాప్ అనుకోకుండా ఇంత చిన్నగా అనమాట. అందులోకి మా తండ నుంచి మా అమ్మడోళ్ళు వస్తుండే అనమాట. బాగా ఫ్రెండ్లీ వాళ్ళందరూ. మా ఊర్లో మా ఇంట్లో వచ్చి కూర్చొని అట్లా చేస్తుండ్రి. వాళ్ళు వచ్చి ఆడ ఒక సావుకారి, ఆ సావుకారిని నూకలు కొనుక్కొని పోవాలి. సో బాగా వచ్చి ఏమడుగుతున్నట్టే, అరే ఓ సావుకారి 1 కిలో నూకలు ఇరా అంటున్నారు అనమాట. అరే సావుకారి 1 కిలో నూకలు ఇరా అన్నట్టే, సావుకారు అన్నట్టే, రా అన్నట్టే, ముచ్చట కరెక్టే అన్నట్టే. ఇప్పుడు రా అన్నందుకు ఫీల్ కావాలన్నా, సావుకారు అన్నందుకు ఆహా అనుకోవాలన్నా, అట్లా మీరు నన్ను తిట్టినట్టే అరే సూపర్ అన్నట్టే ఉంది. లా పాయింట్లు బాగా తీస్తున్నావు శ్రీదేవన్, క్లాసులు వీక్నట్టే ఉంది ఇది విషయం. సరే, ఆ లా పాయింట్ల సంగతి ఏమో కానీ ముందు మీకు కావలసిన వార్డ్రోబ్ చూపిస్తా. బాగా నచ్చింది. దీన్ని సెట్ చేయడానికే నేనైతే అసిస్టెంట్లను పెట్టుకుంటున్నా. మీరు మళ్ళీ అసిస్టెంట్ కావాలంటే మీ ఆయనలను పెట్టేసుకోండి. అవును, బ్యాచిలర్లు ఎట్లా పెట్టుకుంటారు, పక్క రూమ్లలో లాక్కొచ్చుకోండి. ఇది పాయింట్. స్టీల్ రాడ్లు ఉన్నాయి, బట్ట ఉంది, అంతకు మించి ఏం లేదు, పరదలాగా కనబడుతుంది ఒక క్లాత్. సేమ్ అబ్బా, నేను చీరలు పెట్టుకుని పెట్టెలు తెచ్చినా కూడా అట్టనే ఉంది క్లాత్. సో చూడండి ఏమేమి ఉన్నాయి ఒకసారి. ఓకే, ఇదొకటి ఉంది, అండ్ క్లాత్ ఉంది, రాడ్స్ ఉన్నాయి. ఇందులో కూడా రాడ్సే. ఓకే, ఇన్ని రాడ్స్ ఉన్నాయి అనమాట. ఇందులో ఒక్కటి పోతే గాయం అనుకుంటా, జాగ్రత్త పెట్టుకోవాలి మనం ఫోల్డ్ చేసినప్పుడు కూడా. సరే, ఇప్పుడు ఫిట్టింగ్ చేసేసుకుందాము, చూద్దాము ఎట్లుందో ఎట్లా వస్తుందో. విషయం ఏంటంటే మీతో పాటే నేను చూస్తున్నా ఇది. అండ్ ఫోటో పెట్టిండు, సూపర్ ఉంది. తాట తీస్తా ఫోటోలో లాగా, లేకపోతే ఏదో దాన్ని ఏదో తిమ్మిని పంపి చేసినట్టు ఫోటో పెట్టి పంపించినట్టు, మేడం బాగుందా అని. ఇప్పుడు చెప్తా, నాకు నచ్చకపోతే, ఫోటోలో నచ్చి ఇంట్లోకి నచ్చకపోతే వేస్ట్. ఓకే, మా వాళ్ళకి కూడా చెప్పాను కొనుక్కోండి అని. ఇక రండి, కొంచెం హెల్ప్ చేయండి అబ్బా. మా పిల్లలకు చెప్పిన దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి వచ్చిన పైసలు ఇస్తా, దాని పైసలు వచ్చేస్తాయి మీకు అని చెప్పిన. ఇది మాట విన్నారనుకోండి, రోజు ఒకటి కొనుక్కొని నాకు పంపించి, మేడం అన్బాక్సింగ్ చేయి, వచ్చిన పైసలు మాకు ఇవి అంటారో ఏమో. బాగుంది ఐడియా,
రండి హెల్ప్ చేద్దాం రండి పిల్లలు ఎక్స్పర్ట్స్ అందరు వచ్చి చేసేసేయండి జరా గబగబా చేసి చూపిస్తే మా వాళ్ళు గబగబా చేసుకొని చూసి అర్రే గింతే కదా అనుకుంటారో లేకపోతే ఇంతమంది కావాలో దీన్ని సెట్ చేయడానికి అనుకుంటారు నాకు తెలియదు ఇది బాగున్నాయి కోలాటం మొన్న కోలాటం కట్టాలని అడిగితే ఇవ్వద్దా ఇవి ఆ రోజు కనుక దొరకలేకుంటే మన కోలాటం కట్టెలు వీటితో ఆడుతుంటే మేము బాగున్నాయి అయ్యో సొట్ట పడుతుంది పడతలేదులేండి కానీ గట్టిగా కొడితే పట్టేటట్టు ఉంది సరే స్టార్ట్ చేద్దాం ఏం చేయాలి ఒక దగ్గర పెడితే అయిపోయినా ఏది ఫస్ట్ కింద సెట్ చేసుకోవాలి బేస్ పొడుగుది దీన్ని పెట్టుకోవాలి వేరు ఇట్లనా ఓకే గబగబ పెట్టి ఇక సార్కు చిన్న వాటికి పెట్టొద్దా చిన్న వాటికి చేసుకుంటూ పెట్టాలి 4 5 6 7 8 వచ్చినాయి చెప్పులు కూడా పెట్టుకోవచ్చు షూ పెట్టుకున్నా ఓ గోరా ఏంది బట్టల్లో చెప్పులు పెట్టుకుంటారా మేడం సెపరేట్ వస్తుంది మేడం అరే రామ ఏం షూస్ బయట వేసుకుని పోయి ఇంట్లో పెట్టుకుంటారా వీటిని ఎత్తేయకుండా ఎక్కువ తక్కువ ఎత్తేసినట్లు లేవు ఇవి అంటే లైట్ వెయిట్ కదా మెటీరియల్ లైట్ వెయిట్ నేను ఏమనుకున్నా అంటే మొత్తం సెట్ చేసినాక ఈ మధ్యలో షెల్ఫ్ల తర్వాత పెట్టుకోవాలనేమో అనుకున్నా నాకైతే భలే నచ్చింది నిజంగా ఇంటి నిండా వార్డ్రోబ్స్ పెట్టుకొని అయినా సరే మనకు ఏం పాట పాడమంటే అంటే ఒకటే పాటలా వాళ్ళు మంచిగా అయిపోయి మళ్ళీ ఫైటింగ్కి వెళ్ళిపోయి అట్లా చేస్తారబ్బా మీరు కూడా అట్లా చేయాలి మరి గుట్టల పెట్టు తొలి స్టెప్పు వార్డ్రోబ్ నిలబడేట్టు మన వ్యూయర్స్ అందరికి నచ్చేట్టు అర్రే పాటలు వచ్చేస్తున్నాయి నాకు ఏం తెలుస్తాను కూర్చుంది కదా మరి ఇట్లా లాగి పెడితే వస్తుంది మీకు అది కూడా తెలియదు వంగిపోయింది అంటే జాగ్రత్తగా యూజ్ చేయాల సో నాలాగా పీకితే మొక్కలు వస్తాయి చూడు ఇట్లా వంకాయ తెంపనీకి పోతాయి వంకాయ చెట్లు వస్తాయి అట్లా అట్లా వీకేసిన అనుకో 3 రోజులు ఉండదు నా చేతులు ఇది ఇవన్నీ బ్లూపర్స్ అరే కష్టం అనుకోవద్దు భయ్ అచ్చా ఇది ఇంకోటి పెట్టాలనా ఐ థింక్ నేను అయిపోగొట్టినాని అర్థమైంది నేనే తప్పు చేసిన తాళము వేసి తిని గొల్లెం మరిచి తిని మీకు అసలు తెలుసా ఆ డైలాగు అయ్యయ్యో పెద్ద ఎన్టీఆర్ యమగోళ సినిమాలో అట్లా ఉంటుంది అన్నమాట కరెక్టేనా నన్ను అనకుండి నాకు గుర్తున్నంత వరకు గంతే ఆ సినిమాలో ఆ డైలాగ్ ఉంటుందనే గుర్తు తాళము వేసి తిని గొల్లెం మరిచి తిని అనుకుంటున్నా కాకపోతే సరి చేయండి నన్ను ఓకే ఏం శ్రీదేవి అనుకోండి రే భలే ఫిట్గా ఉన్నాయి ఇట్లా వేస్తే నీట్గా పెట్టాలి ఓపిక నీట్ కాదు ఓపిక ఏం చేస్తాం మా ఇరిగిపోతే మళ్ళీ ఇప్పిస్తా అమ్మయ్యా భలే ఉన్నాయి అబ్బా మన చీరల సైజులు ఎంత అనుకుంటా మంచిగా మడత పెట్టేటోళ్ళకు నాలాంటి వాళ్ళకి కాదు ఆగమాగం చేసేటోళ్ళకి కాదు ఓకే ఇదేమైనా పెట్టాలనా ఓకే ఇవే ఓకే ఆల్రెడీ మా వాళ్ళు అందరు కొనుక్కొని ఇది చేసుకున్నాను చూసినాం శ్రీదేవి అంటారు లేదంటే మాత్రం ఆహా అంటారు గుడ్ శ్రీదేవి అంటారు అచ్చా ఈ సైడ్ వాల్ కూడా ఉంది అది ఇంట్లో ఇల్లు కట్టుడు ఇంత ఈజీ అని తెలియకపోయా అది ఇట్లా పట్టదురా సెట్ అయిపోతుందా ఆటోమేటిక్ సెట్ అయిపోతుందా ఏంటి అచ్చా యాంగిలా అవును మనకు పొడువుగా డ్రెస్లు ఎలాంటిది చూసినా దాంట్లో అట్లా కాకుండా అన్ని ఇట్లాంటివి కావాల్సి ఎక్స్ట్రా ఇస్తారా తెలియదా డిజైన్ వేరుతుందా అచ్చా డ్రెస్ హ్యాంగర్ బాగుంది నాకు నచ్చింది
బల ప్రయోగం లేదు ఏమని దీని మీద ఎగిరి దూకడం తప్ప ఏమైనా చేసుకోవచ్చు కాదు అంత లేదన్న ఇట్లా ఇట్లా కూడా లగట్ కానీ భలే స్ట్రాంగ్ అనిపిస్తుంది ఇట్లా కానీ ఇప్పుడు కూడా లేట్ పడుతుంది ఇప్పుడు జల్దా ఇప్పుడు తగ్గున్నాయి కాకపోతే నీట్గా ఇప్పాలా ఓకే మీకు ఏం అందియాలన్నా నన్ను అడుగు దీని కూడా పైన వస్తుంది ఇది రాదు చూస్తుండగానే ఎదిగిపోతుంది అబ్బో చాలా పొడవైంది సేమ్ మన వార్డ్రోబ్ అంతా పొడవైంది శాంతి జెండాలు లాగా ఉన్నాయి అబ్బా పట్టుకుంటుంటే అయిపోయింది ఇన్నున్నాయి ఇంకా కిందికి కూడా వస్తుందా అడక కూడా కింద రాదు మరి నాలాగా దుమ్ము పడితే ఊడ్చేటప్పుడు ఏం చేయాలి అవునబ్బా ఇలా బట్టలు పెడతాం కదా అందుకే చెప్పులు పెట్టినావా కింద కూడా కవర్ కావాలి సూపర్ ఉంటుంది అప్పుడు డస్ట్ పడదు కదా ఇది ఒక్కటి కొంచెం నచ్చలేదు కిందికి కూడా ఇట్లుండి అటువైపు క్లోజ్ ఉండింటే ఈ గ్యాప్స్ కనపడకుండా ఉంటుండే సూపర్ ఉండేది ఆశకు అదే ఉందిలే పైసలు తక్కువ పెట్టాలా ఎక్కువ రావాలన్నీ ఫెసిలిటీస్ ఎక్కువ రావాలి కదా మనకు సో అట్లా అనుకుంటున్నా చూద్దాం ఓకే అదేది క్లాత్ ఏది ఆహా అవి కూడానా ఎటువైపు వాడి మిడిల్లోనా అబ్బా తర్వాత జరుపుకోవచ్చు కదా అవునా ఓకే ఇది హ్యాంగర్ అంతేనా ఓకే ఓకే యా అర్థమైంది ఇప్పుడు దీనికి కవర్ వేసేద్దాం నేను గుంజితే మళ్ళీ పోతే మళ్ళీ నా మీద వేస్తారు అబ్బా బదలాం చేస్తారు నన్ను బదలాం చేసేసారు వీళ్ళు ఇప్పుడు చూసిన బట్ ఇది నాకు కిందికి వెళ్ళి కూడా ఇట్లా వచ్చింటే ఇంకా సూపర్ ఉండబ్బా కట్టాలనా ఇక అవి అంతేనా ఇక ఇవి ఇట్లా మూసుకోవాలనా శ్రీదేవి మంచి పొడిగా ఉంది అయితే ఇవన్నీ క్లోజింగ్కి ఇట్లా జిప్లు ఉంటాయి అన్నిటికీ ఇక్కడ 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 ఉన్నాయి బట్ అవసరం లేదనుకుంటే హ్యాపీగా ఫోల్డ్ చేసి ఇది బాగుంది ఇది జిప్ ఎందుకు మరిగా అనేది తీసి ఓపెన్ చేసి పెట్టేస్తాం యాక్చువల్గా మనం చేపించుకోవచ్చు మన నల్ల పైపులు ఉంటాయి చూడండి ప్లాస్టిక్ పైపులు ఎలక్ట్రికల్ పైపులు కానీ చాలా ఈజీ ఉంది అబ్బా ఎవరైనా చేసేసుకోవచ్చు ఇది ఏముంది డిజైన్ తీసుకపోతే ఎవరైనా కుట్టిస్తారు సూపర్ ఉంది అంటే స్టాండర్డ్ చేయాలనుకుంటే మన ఏం పైపులు అవి పీవీసీ పైపులతో అద్దిరిపోతాయి ఈ మధ్య పెట్టే జాయింట్స్ ఉంటాయి కదా ఎన్ని హార్డ్వేర్ షాప్స్లో లేదంటే సికింద్రాబాద్ పోతే ఏదో ఒక షాప్లో మంచిగా దొరుకుతుంది దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఒక్కటి కొనుక్కొని పెట్టుకోక ఇన్ని కథలు యాది పోతే అది మనం ఏదో చేద్దామని ఫీల్ అయిపోతున్నా వావ్ సూపర్ ఉంది జరగండి దీనికి ఇట్లా అలంకరించకపోతే ఎట్లా ఇది ఇక్కడ తీసుకొని తిమ్మనండి ఈడ పెట్టు వావ్
అంటే పోయేటప్పుడు చెట్టు కూడా ఇవ్వమని అడగకు. అది తీసుకురా ఈయన పెట్టు. వావ్ బ్యూటిఫుల్. కూర్చోకే ఇంకి. పెట్టి చూసుకుందాం మనది కాకపోయినా. ముందు చెట్టు బీర్వాలులా షూస్ పెట్టొద్దన్నారు కానీ చెట్టు పెట్టొద్దని చెప్పలే. చీర సైజు ఉందబ్బా ఇది, అంటే షర్ట్ సైజు కూడా ఈక్వల్గా ఉంటాయి మనకు ఐరన్ చేసినాక. ఇందాక ఒకటి యాంగర్ పెట్టినాం కదా, అది ఎట్లుంటో చూద్దామని. నెక్స్ట్ కామెంట్స్ ఏమొస్తాయంటే సున్నీలు అన్నీ కొనుక్కుంటివి, వేసుకుంటివి, పాతగా అయిపోయాయి, అన్నీ అయిపోయాయి, మా సంగతి ఏందని అడుగుతారు. అది బాగుంది కదా. సో ఇదనమాట విషయము. మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ శశాంక్ అన్న కొనుక్కొచ్చుకున్న వార్డ్రోబ్ అన్బాక్సింగ్ వీడియో ఇదనమాట. ఓకేనా, బాగుంది, కంఫర్ట్గా ఉంది. 1300 ఈజ్ వర్త్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే కింది కొంచెం వస్తే బాగుండని ఒక చిన్న అసంతృప్తి ఉంది. బట్ ఎనీవే ఆ డబ్బులకి ఇది వర్త్ అనేది నాకు అనిపిస్తుంది. ఇదనమాట విషయం. బాగుంది కదా, మనం కూడా ఒకటి కొనుక్కొచ్చుకుంటే పోలే, ఏ చూస్తే కొనుక్కునే. ఓకే, ఇది బాగుంది, నాకు నచ్చింది కాబట్టి వీడియో తీసినప్ప. ఇది మరి అలంకరించుకున్నా ఎందుకు ఇట్లా పూలు పడతలేవు? అర్రే అది చూడు, ఇట్లా బాగుంది, గ్రీనరీ కదా. మా వాళ్ళకి పెట్టడానికి రాదు. ఇదన్నమాట విషయం. బాగుంటే మీరు కొనుక్కొచ్చుకోకపోతే బాగా మెచ్చుకోండి, కొనుక్కొచ్చుకుంటే కొంచెం మెచ్చుకోండి. అయినా సరే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మా అన్నని అడిగి కింద లింక్ పెడతా, నచ్చితే కొనుక్కోండి. ఓకేనా, నేనైతే కొనుక్కుంటున్నా. ఒకటి పబ్లిసిటీ కాదు, మనం కొనుక్కొచ్చుకున్న దాన్ని ఇప్పి మళ్ళీ చేస్తున్నాను నేను, అంతే.